నమస్తే లయన్స్ టీవీకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆరోగ్యాంధ్ర కళ సాకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నర్వ్ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆసుపత్రి 13 PHCలు 92 విలేజ్ హెల్త్ సెంటర్లు అనుసంధానం చేశారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రం సేవలందించనుంది. Inaugurating the first digital nerve center for Andhra Pradesh, sir. Thank you. Randy. Thank you. Namaskaram. These all our government employees trained on a digital model for the first digital nerve center, sir. Okay, offer letter. So the special letter for them for the new job role. They've been working in the health system. They're also going to use technology and other method to take care of the patient. So we're going to special. తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, చేసిన పనులు శాశ్వతమని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుడు ప్రచారాలతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని, కారు కింద పడిన వ్యక్తిని కుక్క పిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళతారా, కంప చెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. 100 ఏళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2000 TMCల నీరు సముద్రంలోకి పోతోందని సీఎం అన్నారు. వృధాగా సముద్రంలోకి పోయే వాటిలో 200 TMCలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారు, నీటి సమస్య పరిష్కారం అవుతుందని మరోసారి స్పష్టం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పని శాశ్వతం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడు గట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ, ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, హాస్పిటల్కి తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాడు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు, రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని మహానాడు కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, సమర్థతకు ప్రతీకగా ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక తనిఖీల్లో భాగంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, మహిళా పోలీస్ సమస్యలు, బీట్ పద్ధతి, ట్రాఫిక్ సమస్యలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడిన ఎస్పీ సతీష్ కుమార్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మృతి చెందిన చీలి సింగయ్య ఘటనపై వివరణ ఇచ్చారు. సింగయ్య భార్య లూర్దా మేరీ మీడియాతో మాట్లాడిన వీడియోను పరిశీలించినట్లు తెలిపారు. ఆమె వ్యాఖ్యల ద్వారా మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. ఘటనకు సంబంధించిన అనేక వీడియో ఫుటేజ్లు, డ్రోన్ చిత్రాలను సేకరించి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల పరిశీలనకు పంపినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదిక ప్రకారం అందులో ఎటువంటి మార్పులు, ఎడిటింగ్, మార్ఫింగ్ జరగలేదని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ డీఎస్పీ అరవింద్, ఎస్బీ సిఐ అలహరి శ్రీనివాస్, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నరహరి పాల్గొన్నారు. సింగయ్య భార్య ఈరోజు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది సార్. నా భర్త మృతి మీద అనుమానాలు ఉన్నాయి అని ఒక ఎలిగేషన్ వచ్చింది సార్. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లాసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో, ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. జూలై 9న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలో సివిల్ సప్లై గిరిజన కార్పొరేషన్ హమాలీల జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ ప్రచురించిన దేశ కార్మిక వర్గానికి వ్యతిరేకమైన కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వివరిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మికుల వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ హమాలి దిగుమతి ముఠా సమావేశం జరిగింది. ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. ఎందుకనంటే దేశంలో ఉన్న కార్మికులకి అనేక హక్కులు ఉన్నాయి. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల్ని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తుంది. ఈ దుర్మార్గమైన చర్యలను వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. దానివల్ల యాజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు ఆ లేబర్ కోడ్స్ చట్టాల్లో ఉన్నాయి. వాటిని ఎత్తివేసి కార్మిక చట్టాలని అమలు చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులుగా హమాలీ కార్మికులుగా ఉన్న హమాలీలు కానీ, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర పనులు చేసేవారు కానీ వారందరికీ సమగ్రంగా ఒక చట్టం చేయాలి. పని భద్రత కొన్ని చట్టం చేయాలి. ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టాలు అమలు చేయాలి. వాళ్ళకి పని భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి 600 తగ్గకుండా వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ
దేశవ్యాప్తంగా జరుగు ఈ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అంచనాలకు మించి రికార్డులు సాధిస్తుందని, తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సినిమాను అభిమానులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆదరిస్తుందని రాష్ట్ర చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ నల్ల చిట్టిబాబు, మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, నల్ల నాయుడు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కన్వీనర్, టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ ప్రసాద్ తెలిపారు. జగ్గయ్యపేట పట్టణంలో ఎస్వీఎస్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు అధ్యక్షతన జరిగిన క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్, కో కన్వీనర్, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. అనంతరం 3వ వార్డులోని పుట్ట బజార్ నందు ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వార్డులోని విద్యుత్ లో వోల్టేజ్ కారణంగా ఇబ్బంది పడుతున్నామని, కరెంటు పోల్ ఏర్పాటు చేయాలని, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారి సమస్యలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి విన్నవించారు. ఈ సందర్భంగా పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దోపిడీ విధానం కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డారు. మన ప్రభుత్వం వచ్చాక మన నాయకు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా మరి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మనం గత ప్రభుత్వాలు చేసిన అప్పు వలన కొన్ని పనులు చేయడం, ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది. మన నాయకుడు తెలివైన కానీ కాబట్టి విజయం ఒక ఆలోచన ఉంది కాబట్టి ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా అన్ని మౌలిక సదుపాయాలు జలజీవన మిషన్ ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా పంపు వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. ఆ విధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అందరికి కూడా అందే విధంగా తప్పకుండా చేద్దాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఆ గ్రామం వెళ్ళినప్పుడు లేదా స్వయంగా వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సుపరిపాలన తొలడుగులో డోర్ టు డోర్ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నిన్న మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అమ్మల గన్నయ్యమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె సమర్పణ నిమిత్తం ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారే సంబరాలు పెడతారో అంతకంటే శ్రద్ధగా భక్తితో భక్త బృందాలు సామాగ్రితో తరలి వచ్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుమారు 300 మందికి పైగా సభ్యులు గల బృందాలు విశేష రీతిలో విచ్చేశారు. లిఫ్ట్ మార్గం, మెట్ల మార్గం, మహామండపం 6వ అంతస్తు అన్నప్రసాదం వద్ద సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించి భక్తులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించారు. అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న చీరల గురించి కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ సిబ్బందిని వివరణ కోరారు. భక్తులు ఇచ్చే చీరలకు కంప్యూటర్లో నమోదు చేసి భద్రత చేస్తున్నామని సిబ్బంది వివరించారు. భూమిపై ఫోర్జరీ సంతకాలు చేసి తప్పుడు పత్రాలు సృష్టించారని పెనుమూరుకు చెందిన మాజీ సబ్ రిజిస్ట్రార్ ఎల్ శ్రీహరి చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ తమకు తెలియకుండానే తమ భూమిని కాజేసేందుకు సహకరించిన అప్పటి ఎంఆర్ఓను, ఆర్ఐని, వీఆర్ఓని ఉన్నత స్థాయి అధికారులు తక్షణం విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్యుమెంట్లు మార్చి ఇన్ని ఘోరాలు చేశారు. వీళ్ళకి అవసరం లేదు, ఎవరు చెప్తే చేసినారు. ఇది మా అన్న కొడుకు తెలుసు, నాకు తెలుసు. మరి ఎట్లా చేశారు ఇదంతా? వీళ్ళ పని చర్యలు తీసుకునేది లేదా? నేను ఒక ప్రభుత్వ అధికారికి రిటైర్ అన్నాడు. ఖచ్చితంగా పనిచేసి ఎంతమంది సర్వీస్ పరంగా చర్యలు తీసుకున్నాను నాకు తెలుసు. అది ఎంత చెప్తాను నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది సార్. ఇక్కడ ప్రాస్పర్తిస్తాం. దీంట్లో మీకు ఏమైనా ఆధారాలు కానీ అనుమానాలు కానీ చెప్పండి సార్. నాకు వెళ్ళిపడుతుంది దగ్గర చెప్పండి సార్.
సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ 32 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, అభివృద్ధి రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. గత 12 నెలల కాలంలో తొలి సంవత్సరం పరిపాలన పూర్తయ్యే నాటికి 240 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు గత 12 నెలల కాలంలో శంకుస్థాపన చేయటం కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వాటరు, కమ్యూనిటీ హాల్స్ ఎన్నింటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే ఈ తొలి సంవత్సరం సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచే పాదయాత్రను మొదలుపెట్టిన డోర్ టు డోర్. ఆ పాదయాత్రలో గత సంవత్సరం కాలంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమి ఇచ్చాం, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం అనేది చెప్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే అధికారంలో రాకముందు పింఛన్లు 3,000ది 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి 3,000ది 6,000 రూపాయలు చేశాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు. గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చినటువంటి అమ్మఒడి పేరు నుంచి మోసం చేసినటువంటి దాన్ని ఇవాళ పిల్లలందరికీ 13,000 ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంకా శ్రీనిధి అని రాబోయే రోజుల్లో మహిళలకి 18,000 రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాలో అయిపోతూ ఉన్నాం. నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో చేపట్టి ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ ఈ డివిజన్లో ముత్యాలంపాడులో ప్రధానమైన రోడ్డు 32 లక్షలు పెట్టి సీసీ రోడ్డు, పేవర్స్ రెండింటిని కూడా మరి వేసుకోవడం జరిగింది. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో పనులు, ప్రతి డివిజన్ల మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి రామ్దాస్ అత్వాలే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిసి ప్రత్యేక ప్రతిభావంతులకు వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ ఆముద, కలెక్టర్ డిఆర్ఓ, ఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. 78 మంది లబ్ధిదారులకి 4.69 కోట్ల విలువైనటువంటి పరికరాలని ఈ కార్యక్రమం ద్వారా అందించడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అందుకోవటానికి వచ్చినటువంటి లబ్ధిదారులు అందరూ ఉన్నారు. దయచేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా దిగ్విజయం చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులు కూడా 674 మొత్తం 970 38 కోట్ల 77 లక్షల రూపాయలకు సంబంధించిన వీటన్నిటినీ మన కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఎంపీ చేతుల మీదుగా మీ అందరూ కొద్దిసేపులో పొందబోతున్నారు. కావున వీరందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఒక మంచి కార్యక్రమం. సమాజంలో ఉన్న బుద్ధిహీనతతో ఉన్న వాళ్ళు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈరోజు ప్రభుత్వాలే కాక ప్రభుత్వాలతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో మొట్టమొదటిది అలెంకో అనే సంస్థ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన చాలామంది కుటుంబాల్లో మేము కూడా మీ కుటుంబంలో ఒకరమని చెప్పి ఎవరైతే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పనిముట్లు ఏమైతే ఉన్నాయో అవి ఫ్రీగా అందిస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఈ సమాజంలో ఎవరిపైన వివక్ష లేదు.
మేము కూడా మీకోసం పనిచేస్తామని ఇలాంటి ప్రభుత్వ పరిపాలన మరింత వేగవంతంగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 110 మంది ఆర్పీలకు 10 మంది సిబ్బందికి 5G సామర్థ్యంతో పనిచేసే ట్యాబ్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పంచిపెట్టారు. తొలి అడుగు కార్యక్రమంలో దొడ్డుపల్లిలో పాల్గొన్న ఆయన ఆర్పీలకు ట్యాబ్లను పంపిణీ చేస్తూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని సూచించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ ఎండి మెప్మా వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి సుపరిపాలనలో భాగంగా ఆర్పీలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మొబైల్స్లో డేటా పని చేయలేకపోతున్న ఇబ్బంది పడుతున్నాక వాళ్ళకి ఇలాంటి సౌకర్యం కల్పించలేదని చాలామంది ఆర్పీలు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రంలో ఉన్నటువంటి 9,045 మంది ఆర్పీలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు ఎండి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో కూడా 5G సపోర్ట్ చేసేటువంటి ట్యాబ్లని ఆర్పీలకు అందించడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆశయాలు ప్రభుత్వం యొక్క వర్కులన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఆ యాప్లన్నీ కూడా క్లియర్గా సర్వే చేయించి త్వరితగతిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ ట్యాబ్లు పనిచేస్తాయనేది ఇది మనందరికీ తెలిసిన అంశం. ఈరోజు ఈ ప్రాంతంలో దొడ్డిపల్లి పంచాయతీలో గౌరవ శాసనసభ్యులు చిత్తూరు వారు శ్రీ గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఆర్పీలకు మరియు సిబ్బంది అందరికీ కూడా ట్యాబ్లు పంపిణీ చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి స్పష్టమైన సమాచారాన్ని ఇందులో నింపి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించి పనిచేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి దుర్గా మృతిపై ప్రభుత్వం స్పందిస్తూ విచారణ జరపాలని 6 డాక్టర్లతో కూడిన ఎక్స్ప్రెస్ కమిటీని నియమించారని, అయితే ఆ ఎక్స్పర్ట్స్ కమిటీలో కూడా అపోలో యాజమాన్యానికి అమ్ముడిపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించిందని చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు షణ్ముగం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కుమార్తె దుర్గా మృతికి పూర్తి బాధ్యత అపోలో ఆసుపత్రి వర్గాలదని, ఈ విషయంపై తాను అన్ని విధాల పోరాటం చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఉన్నత న్యాయస్థానంలో అపోలో యాజమాన్యంపై ఎక్స్పర్ట్ కమిటీని మరియు చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐని, జిల్లా ఎస్పీని బాధ్యతలుగా చేస్తూ పిటిషన్ వేశామని వివరించారు. మీకు అందరికీ తెలుసు, నా కుమార్తె చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా జిల్లా కార్యదర్శి మరణించిన విషయం. గత 3 నెలల్లో కూడా అపోలో డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయిందని అనేక పోరాటాలు చేశాం. ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా స్పందించారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు కూడా మా ఇంటికి వచ్చి పరామర్శ జరపడం జరిగింది. డీడీఆర్సీ మీటింగ్లో కూడా ప్రజాప్రతినిధులు గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గారు కానీ, చిత్తూరు ఎంపీ గారు కానీ, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు కానీ డీడీఆర్సీ మీటింగు నా కుమార్తె మరణం పట్ల అపోలో డాక్టర్ యొక్క నిర్లక్ష్యం పైన స్పందించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించినటువంటి ఫలితంగా ప్రభుత్వం కూడా స్పందించి చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ కృష్ణమోహన్ గారు మెడికల్ అండ్ హెల్త్ ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఇక్కడ జరిగిన వాస్తవాలు కూడా ప్రభుత్వ నివేదిక చెప్పడం, కృష్ణబాబు గారి దృష్టికి కూడా జరిగినటువంటి సంఘటన మొత్తం తీసుకెళ్ళినప్పుడు ఒక ప్రభుత్వ పరంగా ఎక్స్పర్ట్స్ కమిటీని, ఓ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ని ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా అధికారపూర్వకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యాన్ని వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశమైన జరిగిన విషయాల్ని బయట పెట్టడం ఉద్దేశం వేసిందో, ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ అపోలో యాజమాన్యం యొక్క మేనేజ్మెంట్ కమిటీ అయింది, నాట్ ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది వేసినప్పుడు నిపుణులు, డాక్టర్లు జరిగిన తీరు, జరిగిన విషయాలపైన వాస్తవాలని స్పష్టంగా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ 5 మంది డాక్టర్లు
జయరాధ, రవిప్రభు, మధుసూదన్, పద్మ, శశికాంత్, నాగరాజ్ ఈ 6 మంది ప్రతినిధి బృందం మొత్తం కూడా మమ్మల్ని రమ్మడం, మాకు నోటీసులు ఇవ్వడం, మా కుటుంబం తరఫున కూడా మేము జరిగిన విషయాలు మొత్తం విత్ రికార్డర్గా ఎవిడెన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అపోలో డాక్టర్ని ఫోరెనిక్స్ వాళ్ళు కూడా పిలిపించి విచారించారు. వాళ్ళు ఏమి ఇస్తారంటే, దీన్ని నేను తెలుగులో కూడా అనువదించి మీకు పంపిస్తున్నా, ఇంగ్లీష్లో ఇచ్చారు, మీకు తెలుగులో కూడా డ్రాప్ చేసి మీకు ఇస్తున్నా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైన రాష్ట్రం కూటమి పాలనతో తిరిగి ప్రగతి బాట పట్టిందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో కాకాని నగర్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని వార్డులను విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 4 రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పర్యటిస్తా ఉన్నాం. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మేము ఈరోజు కాకినాడ పర్యటిస్తూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందినాయా లేదా, మీరు ఏ విధంగా ఉన్నారు, మీ సమస్య తెలుసుకుంటా ఉన్నప్పుడు ప్రత్యేక ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉంటే గతంలో ఒకళ్ళు మాత్రమే వాళ్ళ పథకం కింద పోయినసారి అమ్మ ఒడి అని చెప్పి ఒకళ్ళకి ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో 3 పిల్లలకు కూడా తల్లికి వందనం ద్వారా 3 పిల్లలకు కూడా జమ అయినాయి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికీ 2 గ్యాస్ సిలిండర్ కూడా అమౌంట్ జమ అయినాయి. ఇంకా వాళ్ళు ఈ గ్రామంలో ఈ వార్డు సమస్యని డ్రింకింగ్ వాటర్ సమస్య చెప్పారు. తప్పకుండా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేపిస్తాను. అదేవిధంగా డ్రైన్స్ ఏర్పాటు చేయమన్నారు, డ్రైన్స్ కూడా ఏర్పాటు చేద్దాం. ఏదైతే రాష్ట్ర పార్టీ అంతకుముందు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి సమస్యలు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు కూడా పూర్తిగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం సమతానగర్లో అనుమతి లేకుండా ఎర్రచందనం చెట్టును నరికేస్తున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు అనుమతులు లేని కారణంగా ఎర్రచందనం చెట్టును నరకకుండా అడ్డుకున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బాబు షూరిటీ మోసం గ్యారంటీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అమలాపురంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బొత్స పిలుపునిచ్చారు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, నాయకులు కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన అబద్ధపు హామీల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని, ప్రజల కూటమి నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనూ ఉన్నాయని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం గత నెల 27వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షులు, మన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో 175 మంది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలని, అలాగే పార్లమెంటు ఇన్ఛార్జీని, పార్లమెంట్ సభ్యుల్ని, అలాగే పార్లమెంట్ కూడా అభ్యర్థుల్ని, పిఎస్సీ మెంబర్ని, పార్టీలో ఉన్న పెద్దలందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఏదైతే ఇప్పుడు ప్రజలు మాట్లాడారు, ఏ విషయం మీద అయితే మాట్లాడారో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పారు, ఆ అంశాన్ని చెప్పారు. దీంట్లో ఉన్న విషయాన్నంతటినీ కూడా ప్రజలందరూ ఒక్కొక్కరు వారి అభిప్రాయ ప్రకారం వాళ్ళందరూ కూడా చెప్పారు.
నందిగామ నియోజకవర్గం కంచకచర్లలోని మోడల్ కాలనీలో సుపరిపాలనలో రెండో రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కుటుంబ ప్రభుత్వం ముందుకు వెడుతుందన్నారు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 5వసారి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 ప్రభుత్వం. గత సంవత్సర కాలంలో మేము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి చేసింది. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అమలులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, అందరికీ సంక్షేమం అందుబాటులోకి వస్తుందా, ఎందుకంటే బై లార్జ్ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము చేసినాయి. మనం చూస్తే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి, అంటే ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి వికలాంగులకి 15,000 రూపాయలు, 6,000 15,000 రూపాయలు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మేము చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. తర్వాత మేము చెప్పిన విధంగానే ప్రతి ఆడపడుచుకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాము. ఆల్రెడీ పంపకం కూడా అది కూడా మొదలైంది. మరొక్కసారి మేము ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభమైనాయో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే తల్లికి వందనం పేరు మీద ప్రతి ఇంట్లో 3 చదువుకుంటే 3 15,000, 4 చదువుకుంటే 4 15,000 చొప్పున బిడ్డలందరికీ కూడా ఇవాళ మేము తల్లికి వందనం చొప్పున వేయటం మొదలుపెట్టాం. ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ రైతు బంధు కూడా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 సహాయంతో విడతల వారీగా మేము 14,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 20,000 రైతు బంధు కూడా అందే కార్యక్రమం మొదలుపెట్టాం. వచ్చే 3 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తి కూడా చేయాలని ఆదేశించారు. నారా లోకేష్ గారు వాటిల్లో అంగతి కూడా చూస్తున్నారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. దీనిలో భాగంగా 14వ తారీఖు రాత్రికి ఎవరెవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా 15,000 రూపాయలు వేసి ఉచిత బస్సును ప్రవేశపెట్టి, అంటే ఏ వర్గం వారు కూడా ఇబ్బంది పడకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రెండవ రోజు పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం స్థానిక నియోజకవర్గ కన్వీనర్లతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల గురించి వారు ప్రజలకు వివరించారు. ఇది ఒక మంచి కార్యక్రమం. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పూర్తి చేసుకుంది మీ ఆశీస్సులతో. ఆ 1 ఇయర్ అయిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటి? అప్పుడు సంవత్సర కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళి నాయకులందరినీ ప్రతి ఇంటి దగ్గర సమస్యలు అందుతున్నాయా లేదా, ఈ సమస్యలు తీరుతున్నాయా లేదా, ఇంకా ఏం సమస్యలు మిగిలిపోయాయి అని తెలుసుకునే ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఈరోజున ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలోని కూడా జిల్లా వారీగా, అన్ని రాష్ట్రం వారీగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ నేరుగా వారి సమస్యలు ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా మనం తీసుకుంటూ దాన్ని త్వరలోనే కూడా పరిష్కారం చూపించడం, లేకపోతే అక్కడికక్కడే కావాలంటే అధికారులతో మాట్లాడుతూ దాని గురించి పరిష్కారం చూపించేలాగా మేమందరం కూడా బాధ్యత తీసుకున్నామని తెలియజేసుకున్నాం. ఈ 1 ఇయర్ పరిపాలనలోని అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం. దీపం పథకం కింద గ్యాస్ బండి అయినా సరే, లేకపోతే మనం మెగా డిఎస్సి అయినా సరే, లేకపోతే తల్లికి వందనం, ఇవన్నిటినీ కూడా మేము అమలు చేయడం జరిగింది. వీటినితో పాటు రేపు రాబోయే రైతులకి అన్నదాత
సుఖీభవ, అది కాకుండా లేకపోతే రేపు రావాల్సిన ఉచిత బస్సు సర్వీసు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని మాకు ఏకైక లక్ష్యం ప్రజల నుంచి నేరుగా వారి అభిప్రాయం ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటూ అదే విధంగా దానికి పరిష్కారం ఏ విధంగా మనం కూడా దాన్ని చూపించే విధంగా మేము ముందుగా అడుగులు వేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మీడియేషన్ మరియు కన్సలేషన్ ప్రాజెక్టు కమిటీ ఈ నెల 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ బిఎస్వి హిమబిందు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వద్ద రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంపెయిన్ మరియు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఇరుపక్షాలు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. కోర్టులో రెగ్యులర్ ఎడ్యుకేషన్ టైం టు టైం ఇయర్స్ టుగెదర్ మనకి కేసులు ఎడ్యుకేట్ అయ్యి ఫైనల్ డిగ్రీనో లేకపోతే అవుట్పుట్ వచ్చే వరకు లిటిగెంట్ పబ్లిక్ వెయిట్ చేయాలంటే డెఫినెట్లీ నో. లా ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని మనకి ఇస్తుంది. దాన్ని మనం ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అంటాం. దీని కింద మనం మీడియేషన్, కన్సీలియేషన్, నెగోషియేషన్, ఆర్బిట్రేషన్, అలాగే లోక్ అదాలత్లో మనం కేసులు సెటిల్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వేర్ ద లిటిగెంట్ పబ్లిక్ కెన్ అప్రోచ్ ద కోర్ట్స్ ఫర్ ఎన్ ఎగ్జిక్యూటబుల్ అండ్ లీగల్లీ ఓరియంటెడ్ సొల్యూషన్. సో ఇది జనానికి మనం తెలియజేయవలసింది ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద కోర్ట్లోనే కేసులు జరిగిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్, మీరు చూస్ చేసుకుంటే అదర్వైజ్ ది కోర్ట్ మెకానిజం నుంచి కూడా మీకు లా ద్వారా ఎగ్జిక్యూట్ చేయగలిగే ఒక సొల్యూషన్ని మనం ఎప్పుడూ కూడా పొందగలుగుతాం అన్నమాట. సో ఈరోజు మీకు బ్రీఫ్గా చెప్పాలంటే లోక్ అదాలత్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇరుపక్షాన్ని మనం కూర్చోబెట్టి we'll help them that they will settle the matter amicably. అలాగే మీడియేషన్కి వచ్చేసరికి ఏమైతే ఒక ఇద్దరు పార్టీలు ఉంటారు. సో వాళ్ళిద్దరికి we'll assist them that what is the real dispute between them. వాళ్ళ మధ్యలో అసలు సమస్య ఏంటి, how can they reach to the amicable settlement. దీనికి ఏం చేస్తామంటే ఒక థర్డ్ న్యూట్రల్ పార్టీ, దాన్ని మనం మీడియేటర్ అంటామన్నమాట. ఒక మీడియేటర్ ద్వారా మనం వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని ఎలాంటి సొల్యూషన్ కావాలో అన్నదానికి మనం సహాయపడతాం. ఈ రెండు కూడా ద బెస్ట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ వీఆర్ ట్రైనింగ్ అండ్ అడాప్టింగ్ యాజ్ ఆన్ టుడే. ఈరోజు మనం అడాప్ట్ చేసుకుంటున్న పద్ధతిలో దీస్ ఆర్ మోర్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ లిటిగెంట్స్. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రెస్ మీట్ టుడే, ఈరోజు వీ వాంట్ టు హైలైట్ ఆన్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏమంటే ది అప్కమింగ్ నేషనల్ లోక్ అదాలత్ టు బీ హెల్డ్ ఆన్ 5/7/2025, దట్ ఈస్ ఈ వచ్చే శనివారం సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ విల్ బీ కండక్టెడ్ అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెండోది ఏమంటే హానరబుల్ సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సీలియేషన్ కమిటీ వాళ్ళు ఒక 90 days మీడియేషన్ క్యాంపెయిన్, దానికి ఏం పేరు పెట్టారంటే మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే క్యాంపెయిన్ని ఒకటి లాంచ్ చేస్తున్నారు. దీని కింద 90 days అక్రాస్ ద స్టేట్ అన్ని కోర్టుల్లో కూడా మీడియేషన్ ద్వారా సెటిల్ అవ్వడానికి వేర్ దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ అండ్ పాసిబిలిటీ, ఇలాంటి కేసులన్నీ కూడా ఫస్ట్ 1 or 2 monthsలో ఐడెంటిఫై చేసి సెకండ్ మంత్లో దాన్ని మీడియేషన్కి రిఫర్ చేసి దాని ద్వారా ఆ పార్టీల మధ్యన మీడియేషన్ ద్వారా ఒక సెటిల్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది మోస్ట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న క్యాంపెయిన్స్ ఇవి రెండు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.